అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడిగంట అంటే సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 150కి పై మాటే. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. సో ఇక మహాత్మా గాంధీ గారు రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపండి. లోక్సభలో విబిజీ రామ్జీ పేరుతో ప్రభుత్వం బిల్లు. రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 125 రోజుల పాటు ఉపాధి పెంపండి. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు. ఇంతకు మించితే రాష్ట్రాలే భరించుకోవాలి. పంచాయతీల అవసరాలకు కూడా ఉపాధి హామీ వాడచ్చంట. సో వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. సో లోక్సభలో బిల్లుల వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్ అంటండి. గాంధీ పేరు తొలగింపునకు కారణం ఏంటి? ప్రియాంక గాంధీ ప్రశ్నించారంట. సో చర్చకు దారి తీసి మళ్లించేందుకే పేరు ఎత్తేసారంట. సో ఇక ఏఐ విస్తరణకు సహకరించండి. నైపుణ్య గణనకు చేయూతనివ్వండి. విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రతి ప్రాతిపదికన కేవీసీ జేఎన్వీలు ఏర్పాటు చేయండి. సమగ్ర శిక్ష సంస్కరణకు 4,400 కోట్లు ఇవ్వండి. 1,270 కోట్లు అదనపు నిధులు రావాల్సి ఉంది. విశాఖ జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు వెల్లడి. సో కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు అంటండి. సో ఇక నకిలీ నెయ్యి కేసులో చిన్న పన్నుకు షాక్ అంటండి. వైవి సుబ్బారెడ్డి పిఏ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కిలోకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్న పన్ను ఎవరు ప్రోద్బలంతో వసూలు చేశారో తేల్చాలని ఉందని సిట్ అంటండి. అప్పట్లో వాడిని ఫోన్లను ఆయన ఇవ్వడం లేదని వెల్లడి. సిట్ వాదంతో ఏకీభవించిన న్యాయస్థానం అంట. సో ఇక ఈనాడులో చూసుకుంటే వైద్య కళాశాల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిది అంటండి. సో అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు. మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. సో అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ అంటండి. సో ఇంకా ఉపాధి హామీ పథకం గురించి చదువుకున్నాం, పేరు మార్చారు దాంట్లో. ఈనాడులో కూడా అదే వేశారు. సో నేడు పోలీసులు కొలువు వేడుక. కానిస్టేబుల్ ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందజేతండి. సో సీఎం చేతుల మీదుగా పంపిణీ. సో రఘురామ్ని ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు? సో కస్టడీలోకి ముసుగు ధరించి ఎవరు వచ్చింది ఎవరు, వారిని పంపింది ఎవరు అనేసి క్వశ్చన్లు వేశారంట. పివి సునీల్ కుమార్పై విచారణాధికారి ప్రశ్నల వర్షం. అన్నిటికీ మౌనమే సమాధానాలు అంట ఆయన. సో సమాధానం ఏం చెప్పలేదంట ఆయన. రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏం ఆశించి కొట్టారు, కొట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి అంటూ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. సుమారు 5 గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలకు సంబంధించిన సునీల్ మౌనంగానే సమాధానం ఉన్నట్లు పేర్కొన్నారంట. సో ఇక సాక్షి చూసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం, పోటెత్తిన కోట్ల గలాలంటండి. 1,000కి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు. పోలీసులు ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని అంట. కథం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు. సో నిన్న జరిగిందంట. సో నిన్న ప్రైవేట్ కాలేజీలకి పీపీపీ విధానంపై వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్నాకి అలాగే నిరసనకు పిలుపునిచ్చింది కదా. సో జనాలు భారీగానే వచ్చినట్టున్నారు. సో ఇక పట్టాలేని పట్టాదారు పాస్ పుస్తకాలని ఇబ్బందులు పడుతున్న రైతులను ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ రాజముద్రతోనే కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం. ముద్రించినవే కొన్ని, వాటిల్లో అన్ని తప్పులు తడకలు. అందుకే ఇప్పటివరకు జారీ చేయలేదని రెవెన్యూ శాఖ. పాస్ పుస్తకాలు లేక అనేక చోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు అంటుంది. సో కొత్తవి ఎప్పుడు వస్తాయో లేదు తెలియదన్న అధికారులు అంట. సో అవి అండి ఈరోజు 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి. సో ఖచ్చితంగా న్యూస్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో అలాగే ఆంధ్రజ్యోతి అంటే ఎంతమందికి ఇష్టమో వారు లైక్ చేసి చెప్పండి.